హాయ్ అండి, వెల్కమ్ టు 10 టీవీ. నేను మీ నాగేంద్రాచారి. భీమ్సేరి ఒక తెలంగాణ విలేజ్ బ్యాక్డ్రాప్లో వస్తున్న స్టోరీ మూవీ భీమ్సేరి. సో ఇది మనకి అమెజాన్ ప్రైమ్లో ఏప్రిల్ 2nd వీక్ నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఇప్పుడు ఆ మూవీ టీం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు సిరిచారి అండ్ మహేష్ పెగ్గర్ల. సో ఎలా ఉన్నారు? సో మహేష్ పెగ్గర్ల ఏంది బ్రో, పెగ్గులు ఎక్కువ వేస్తావా? పెగ్గర్లా ఇంటి పేరు, అది స్క్రీన్ నేమ్ పెట్టేసుకున్నావా? ఇంటి పేరునే స్క్రీన్ నేమ్ గా మార్చేసుకున్నాను. సో చారి గారు, జై శ్రీమన్నారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సో ఏంటి సినిమాకి అంటే ఫోక్ సింగర్స్ ఎప్పుడు ఆ 7 పాటలతో చూసే మిమ్మల్ని సడన్గా సినిమా వైపు అంటే ఏది డ్రైవ్ చేసింది మిమ్మల్ని సినిమా వైపుకి? అసలు ఏ ఎలిమెంట్ మీకు నచ్చి సినిమా ఒప్పుకున్నారు? అసలు మీరు ఇండస్ట్రీకి రావడానికి సపోర్ట్ ఉందా? దాని గురించి చెప్పండి. ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్? ఫ్యామిలీ నుండి చాలా సపోర్ట్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మూవీ నా ఇండస్ట్రీకి వచ్చి 4 years అవుతుంది. 4 years బ్యాక్ నేను చేసిన ప్రాజెక్ట్ ఇది. సో ఒక సాంగ్ షూట్కి వెళ్ళినప్పుడు అక్కడికి మహేష్ మన్ గారు ఇంకా రవీంద్ర సిద్ధార్థ్ పూరి సార్ ఇద్దరు కలిసి లొకేషన్ సర్చ్ జర్నీకి వచ్చినప్పుడు ఆ లొకేషన్లో నా షూట్ జరుగుతుంది. ఆ టైంలో ఇందాక అన్నారు కదా ఎప్పుడు 8 సాంగ్స్లో యూస్ అని, ఆల్మోస్ట్ ఈ మూవీలో ఉన్న థీమ్ కూడా అంతే. మొత్తం ఎమోషనల్ కంటెంటే నా క్యారెక్టర్ వచ్చేసి. అయ్యో మేము కొంచెం డిఫరెంట్గా చూపిస్తారేమో అంటే మీరు అంటే మిస్ తెలంగాణ కూడా, సో అటువంటి ఏమైనా ఉందేమో ఇందులో, ఆ యొక్క రోల్ ఏమైనా ఉంటుందేమో అని అనుకున్నాము. సో ఇందులో కూడా అలానే ఉంటుంది, డీ గ్లామర్, కంప్లీట్ డీ గ్లామర్ ఉంటుంది. అడిగారు కదా ఈ మూవీ ఎందుకు ఓకే చేస్తారు ఏంటి అని. బేసిక్గా ఒక మూవీ ఛాన్స్ వచ్చిందంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా, ఇన్నర్ ఫీలింగ్. కాకపోతే బయటికి భయం అయింది. ఒక మూవీ అంటే ఎవరైనా ఒక అమ్మాయిని తీసుకోవాలి అంటే అమ్మాయి చాలా ఫేర్ గా ఉండాలి, అమ్మాయి చాలా గ్లామర్ గా ఉండాలి, అలాంటి వాళ్ళని తీసుకుంటారు కదా. నన్ను తీసుకోవడం ఎక్కడదని షాక్ అయ్యాను. మీ గ్లామర్ లేకపోవడం ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకున్నారు అసలు? మీరు చూసుకుంటారా ఇన్స్టాగ్రామ్? మూవీ మీ అప్రోచ్ అయినప్పుడు అసలు ఏం నచ్చింది దీంట్లో? ఏం ఎలిమెంట్ నచ్చి ఒప్పుకున్నారు? ఫస్ట్ అయితే భయం వేసింది. ఏమంటే డాస్క్ ఏమంటే నన్ను మూవీకి హీరోయిన్గా అడగడం ఏంది అని. సో మహేష్ గారికి ఇంకా రవి సార్కి క్లియర్గా చెప్పారు. సార్ స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ అయిపోయిన తర్వాత అడిగా, సార్ నేను ఉండనే డస్కే ఉంటా, మీకు పర్లేదు కదా అని. లేదు సిరి, మాకు కావాల్సింది డస్కీ అని కాదు, ఫేర్ అని కాదు, మాకు కావాల్సిన కంటెంట్కి నువ్వు వేయగలుగుతావు అన్న హోప్ ఉంది కాబట్టి నిన్ను అప్రోచ్ చేయమని అన్నారు. ఎక్స్ప్రెషన్స్ కానీ. సో డస్కీ అంటే మీరు ఏంది అసలు చాలా తక్కువ రేర్ మందికి ఉంటుంది తెలుసా డస్కీ స్కిన్? కానీ ఎవరైనా ఒక మూవీ ఛాన్స్ వచ్చిందంటే మంచిగా గ్లామర్ గా ఫేర్ గా ఉన్న అమ్మాయికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారన్న ఇంటెన్షన్ తో నేను ఉండేది. ఇప్పుడు రస్టిక్ మూవీస్ ఇప్పుడు చూస్తున్నాం మనం, చాలా మూవీస్ హిట్ అవుతున్నాయి. సో ఇది కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాము. సో మహేష్ బ్రో, మీ దగ్గరికి వచ్చేసరికి అసలు ఏంటి, అసలు మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? నేను ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చేసేవాడిని అన్న, యూట్యూబ్కి ఆల్బమ్ సాంగ్ చేసేవాడిని అండ్ షార్ట్ ఫిల్మ్స్ ఇక మేమే ఫ్రెండ్స్ అందరం కలిసి చేసేవాడిని. సాంగ్స్ మంచిగా అప్పుడే 1 day 1 million ఇవ్వడము, మంచి రీచ్ ఉండేది సాంగ్స్కి. ఆ క్రమంలో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసాం, ఆకలేని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. అది కరీంనగర్లో భరత్ అనే అన్న ఉంటాడు, అతను చూసి బాగా చేస్తున్నావు, యాక్టింగ్ బాగా చేస్తున్నావు అని చెప్పేసి ఇట్లా అంటే అప్పటికి వాళ్ళు సినిమా చేద్దామని డిస్కషన్ చేస్తారు రవీంద్ర సిద్ధార్థ్ డైరెక్టర్తో. నాకు చూసి యాక్టింగ్ బాగా చేస్తున్నావు కదా, మరి నా సినిమాలో చేస్తావు అంటే, అన్న మేము చేయడానికే ఇంత కష్టపడుతున్నాము, ఛాన్సెస్ ఎవరు కాదనుకుంటారు అంటే సరే అని చెప్పేసి వితిన్ నాకు చెప్పిన ఒక 1 weekలోనే నాకు రవీందర్తో మీటింగ్ అరేంజ్ చేసి స్టోరీ. యాక్చువల్లీ దీనికి వేరే వాళ్ళని అనుకున్నాడు రవీంద్ర, ఆయన కూడా చూసి బాగా చేస్తుండు, సో కష్టపడే వ్యక్తిలో చేసుకుంటే మనకు కూడా ఉంటుందని చెప్పేసి తీసుకున్న సినిమా ఛాన్స్ వచ్చింది. అసలు అంటే సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రొడ్యూసర్ల చేతులు మారాయని విన్నాను. అసలు స్ట్రగుల్స్ ఏం స్ట్రగుల్స్ ఉన్నాయి? స్టార్టింగ్ ఇది 2020లో సెప్టెంబర్లో స్టార్ట్ అయిందన్న. 20లో ఎంత హ్యాపీగాతో స్టార్ట్ చేసామో అంత స్ట్రగుల్ పడ్డాం. అంటే నేను లిటరల్లీ చెప్తున్నా, సెప్టెంబర్ 2020 నేను మర్చిపోను. ఫస్ట్ సినిమా క్లాప్స్ కొట్టి కొబ్బరిగా కొట్టిన తర్వాత నేను అక్కడ చిన్న ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒక 1 hour ఏడ్చా. అంటే అందరికీ ఒక కళ, సినిమా అనేది 70 mm స్క్రీన్ అనేది ఒక కళ కదా. అలాంటిది నేను తక్కువ టైంలో నాకు వచ్చింది. స్ట్రగుల్ పడుతున్నా, అప్పటికి తిరిగినా చేసినా కానీ చాలా తక్కువ టైంలో నాకు 70 mm స్క్రీన్ రావడం, దట్టు హీరోగా మెయిన్ లీడ్ రావడం అనేది చాలా హ్యాపీ అనిపించి నేను ఒక 1 hour ఏడ్చాను. నాకు లిటరల్లీ చాలా ఏడ్చా, అంటే ఆనందంతో ఏడ్చా. అరే నాకు ఆనంద భాష అరే నేను సాధించానా అంటే అప్పుడు షూట్ కాకముందుకి నేను ఏదో సాధిస్తున్నా అన్న అది ఉండే. పార్టీ కూడా ఇచ్చారంట. చాలా స్ట్రగుల్స్ అంటే చేసాం అన్న, 40 days షెడ్యూల్ చేసాము, చాలా హ్యాపీగా చేసాం.
ప్రతిరోజు ఒక మెమొరబుల్ డేనే. అసలు రాత్రి లేదు పగలు లేదు, మాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసాం, రెస్ట్ లేకుండా చేసాం. అంటే ఫ్రెండ్లీగా చేసాం. అంటే మేము అంటే చేసిన ఆర్టిస్టులు కూడా టెక్నీషియన్స్ కూడా చాలా ఓపికతోని. ఇప్పుడు మామూలు ఇట్లుంటాను 6 to 6, 6 to 9, 5 to ఇట్లుంటుంది కదా. అసలు మేము టైమింగ్ అనేది లేదు మాకు. ఎప్పుడు అనిపిస్తే అప్పుడే రాత్రి 3 అయ్యేది 4 అయ్యేది, తెల్లరాకి వేసి 6 వరకు వేసి మళ్ళీ ఒక 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ పోయి చేసేది. అంత కష్టపడి చేసాం. ప్రతిదీ ఒక మెమొరబుల్ మూమెంట్ నాకైతే. ఆ చేస్తున్న క్రమంలో సినిమా అయిపోయింది, చాలా ఎమోషనల్ ఎమోషన్స్. ఫైనల్ రిలీజ్ అవుతున్న క్రమంలో కొందరిగా ఉంటారు కదా నాకు పోతూ ఉంటే, ఏ సినిమా తీసిరా మీరు, దాన్ని కూడా తీసుకుంటాడు, థియేటర్ సినిమానా, సపరే యూట్యూబ్ రిలీజ్ చేసుకోరు, ఎందుకు యూట్యూబ్ రిలీజ్ చేసుకోరు, ఎవడో కూడా చూస్తాడు, అంత కొంత పైసలు వస్తాయంటే చాలా అట్టింగ్ అనిపించేది, బాధ అనిపించేది. కొందరేమో వీళ్ళని హీరోయిన్లుగా పెట్టారా, ఏం వస్తుంది వీళ్ళని పెడితే, స్టోరీ బాగుంది కదా వేరేటోళ్ళని పెడితే అయిపో కదా. చాలా అవమానాలు జరిగాయి. ఆ క్రమంలో ఒక అతను వచ్చి సినిమా బాగుంది, ఒక అతనికి చూపెట్టాం, పేరెందుకులే కానీ చూపిస్తే బాగుంది సినిమా, నేను బయటికి తీసుకొస్తా అని చెప్పేసి ఆయన తీసుకుపోవడం, అబ్బా తీసుకొస్తారని చెప్పేసి థియేటర్ రిలీజ్ చేస్తా, ఒక 100 థియేటర్ల దాకా ఎక్కువ థియేటర్ దాకా రిలీజ్ చేస్తా అంటే అబ్బా హ్యాపీ అనిపించింది. ఆ సంతోషంలో చెప్తే అందరికీ కావడవచ్చు, కానీ ఆ సంతోషం మా ఫ్రెండ్స్ అందరికీ నేను మంచి పెద్ద పార్టీ ఇచ్చిన అన్న. అంటే నా తగ్గట్టుగా మంచి పెద్ద పార్టీ, అది చాలా పెద్ద నా సినిమా వస్తుందా రిలీజ్ అవుతుందా అంటే వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేసారు, సన్మానం చేసారు. మంచిగా కట్ చేస్తే ఆ సినిమా లేదు ఏది లేదు, ఇంత 20 నుంచి 26లో రిలీజ్ అవుతుందన్న. అంటే దాదాపు 5 years జర్నీ. ప్రొడ్యూసర్ మారుతురు, 2 ముగ్గురు. ఫైనల్గా జేడిఎల్ ప్రభాకర్ అన్న, నిజంగా ఆయనకు నా లైఫ్ టైం రుణపడి ఉంటా అన్న. ఎందుకంటే అయినే కనుక ఇప్పుడు ముందు స్టాండ్ తీసుకొని చేయకపోతే ఈ సినిమా ఇంకో 10 సంవత్సరాలైనా, ఫస్ట్ ఇది థియేటర్స్ కోసం అనుకోని, ఫస్ట్ థియేటర్ కోసం. అంటే యాక్చువల్ ప్రభాకర్ అన్న తీసుకున్నది కూడా థియేటర్ రిలీజ్ చేద్దామని చెప్పేసి, ఇందులో ఏదో తక్కువైందని చెప్పేసి సుమన్ గారిని కూడా పెట్టి, మళ్ళీ ఈయన ప్రభాకర్ అన్న తీసుకున్న తర్వాత సుమన్ గారిని కూడా పెట్టి తీసాం ఒక షెడ్యూల్. ఒకటి ఉండాలి ప్యాడింగ్ అని చెప్పేసి, అందరు కొత్త వాళ్ళంగా అన్న. ఏం క్యారెక్టర్ సుమన్ గారు ఇందులో లాయర్ సేమ్. అంటే మెయిన్ పాయింట్ అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది సినిమా పాయింట్, ఇలా జరిగింది లాయర్ దగ్గరికి మేము ఎందుకైనా, ఇది అనేది ఉంటుంది. ఆయన ఉండడం, ఆయన ఒక షెడ్యూల్ చేసాం ఆయనతో, ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టుకున్నాడు, మంచిగా వచ్చింది సినిమా. ఫైనల్గా థియేటర్ అనుకున్నాం, కానీ థియేటర్ కోసం చూస్తూ 1 year గడిచింది అన్న తీసుకొని కూడా థియేటర్ కోసం వెయిట్ చేస్తూ, ఒకళ్ళు ఏమి ఇస్తా అంటారు, లేకపోతే ఇచ్చినా కానీ 1 day మాత్రమే మీకు పర్మిషన్ ఇస్తాం చెప్పడం. ఆయన ఆలోచించడం, ఈ 1 day 2 days కోసం మనం ఇంత కష్టపడి తీయాలా, లేట్ అయినా సరే ఓటీటీకి ఇద్దామని ఫిక్స్ అయ్యి అమెజాన్ని అప్రోచ్ అవ్వడం. అన్ననే ఎవ్రీథింగ్ అన్న. అసలు నేను నాకు జీరో ఇన్వాల్వ్మెంట్. అన్నను దగ్గరికి పోయి మాట్లాడి, అన్నకి ఇది మా పరిస్థితి, మేము కష్టపడ్డాం, మాకు కొంచెం సపోర్ట్ చేయాలంటే ఒక్క మాట అనకుండా జస్ట్ ట్రైలర్ చూసి సరే తీసుకురా చూద్దాం ఉన్నాడు. సినిమా మొత్తం కూడా ఇప్పటి వరకు అన్న కూడా చూడలేడు అన్న సినిమా. సగం చూసి మీరు కష్టపడరు నాకు అర్థమవుతుంది, దీనిని ముందుకు పోయి నేను నడిపించే బాధ్యత నాది, మీకు నేను సపోర్ట్ ఉంటారని చెప్పేసి చాలా సపోర్ట్గా ఉండి ఇప్పుడు రిలీజ్ అవుతుంది అన్న. సో చారి గారిని మీరే రెఫర్ చేశారా? నేను రిలీజ్ చేశాను. అంటే ఒక సాంగ్ మేము ఈ లొకేషన్ చూడడానికి విన్నాం, మన సినిమా లొకేషన్ చూడడానికి పోతున్న క్రమంలో అక్కడ మనకు తెలిసిన అన్న వాళ్ళ ఛానలే సాంగ్ షూట్ అవుతుంది, లవ్ ఫెయిల్ సాంగ్. పోయేసరికి అంటే గాడ్ చేసుకోవచ్చు, మేము పోయే టైంకి ఈమె ఎమోషనల్ సీన్ చేస్తుంది అక్కడ. సినిమా మొత్తం ఈమె ఎమోషనల్ ఉంటుంది సినిమాలో, లవ్ క్యాన్సర్ ఫ్యామిలీ అంతా ఎమోషనల్ ఉంటుంది. అరే మనం అనుకున్న దాన్ని అప్పటికి మేము ప్యూర్ న్యాచురల్ అమ్మాయి కోసం చూస్తున్నాం. ఉన్నారు చాలామంది, పెట్టుకోవచ్చు గ్లామరస్ డీ గ్లామర్ వేసుకోండి, బట్ అట్లా కాదు, ప్యూర్ న్యాచురల్గా ఉండాలని చూస్తే అప్పటికి ఏం మేకప్స్ ప్యూర్ డెస్క్కి అరే చూసాం, మాట్లాడుకున్నాం నేను రవీంద్ర, మనకు సెట్ అయితే అంటే చూసాం. ఈమె కోసం దాదాపు ఒక 5 గంటలు ఉన్నమాట. 5 hours వెయిట్ చేసాం. అంటే మధ్యలో మాట్లాడడం చేసాం, కానీ ఫైనల్ ఎంత అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడా, షూట్ అయిపోయిన తర్వాత మాట్లాడి, ఇదమ్మా మేము సినిమా అనుకుంటున్నాం, ఇట్లా అనుకుంటున్నాం, నేనే వెళ్ళి మాట్లాడి ఇట్లా నేను మనకి ఇట్లా సాంగ్ చేసాను అంటే వెళ్ళి మాట్లాడి, అంటే ఏమై భయపడ్డది, జోకులు ఇస్తున్నారు సార్, నేను సినిమా చేయడం ఏంటి, నాకు అవకాశం నేను హీరోయిన్గా సెట్ అవుతానా అంటే, నువ్వు సెట్ అవుతావు, నువ్వు మంచి ఆలోచించుకో, నాకు ఫోన్ చేయని చెప్పేసి అప్పుడు నెంబర్ ఇచ్చి ఆమె ఆలోచించుకో ఫోన్ చేసింది. సార్ నాకు భయం అవుతుంది అంటే, భయం లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్గా, డైరెక్టర్ రవీంద్ర కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి, నీకు చేయాలి, నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే ఇంట్రెస్ట్ ఉందంటే అన్ని భయం వదిలేసి వచ్చి చేసి చేపించుకునే బాధ్యత నాది, మీరు చేస్తా అంటే చేపించుకునే బాధ్యత మాదని చెప్పినాం. అంతే ఓపికతో చేసింది, అంతే ఎఫర్ట్ పెట్టింది. అంటే
ఓకే చేస్తుందో అంటే అనుకున్నాం కదా ఎట్లా ఉంటుంది భయం ఏది, కాకపోతే సెట్కి వచ్చిన అంటే గ్లామర్ ఇంపార్టెంట్ కాదన్న, అది తెలిసి గ్లామర్ అనేది ఇంపార్టెంట్ కాదు, నీ యాక్టింగ్ అనేది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ఓకే, అసలు మీ నేటివ్ ఎక్కడ, అసలు ఈ ఇండస్ట్రీకి ఫోక్ ఇండస్ట్రీ నుంచి ఇటు రావడానికి అంటే సపోర్ట్ ఉందని చెప్పాను ఇందాక. సో అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మాది వచ్చేసి పెద్దపల్లి, కరీంనగర్ పక్కన పెద్దపల్లి లోకల్లో ఉంటాము. మేము 3 sisters. నేను చిన్న అమ్మాయిని ఇంట్లో, చిన్న అమ్మాయి, అల్లరి పిల్ల. అల్లరి పిల్ల, చాలా అల్లరి పిల్లని. కానీ అక్కలు అంటే చాలా భయం, ఎంత ఇష్టమో అంత భయం. అంటే ప్రతి ఒక్కటి గైడ్ చేస్తారు. ఈ దారిలో వెళ్తే అక్కే వాళ్ళు ఒకటే అంటారు, ఒకటి ఆలోచించు, నీ ఏజ్లో నెంబర్ ఆఫ్ ఐడియాస్ వస్తాయి, నీకు నెంబర్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి, కానీ నీ ఏజ్ని క్రాస్ చేసి మేము వచ్చాము ఇద్దరం. సో నీ ఏజ్లో ఎలాంటి ఆలోచనలు వస్తాయో మాకు తెలుసు, అలా ఎక్స్పీరియన్స్ చేసి అట్లా మోటివేట్ చేసేవాళ్ళు. ఈ దారిలో వెళ్తే ఇలా ఉంటుంది, ఆల్రెడీ మేము చూసాము కాబట్టి ఈ దారిలో వెళ్ళు మంచి దారి అంటారు. సో ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను అదే దారిలో వెళ్తాను. అసలు ఈ దారికి రావడానికి ఎప్పుడు అనిపించింది మీకు? అసలు యాక్టింగ్, ఫోక్ ఇదంతా ఎప్పుడు అనిపించింది? యాక్చువల్లీ ఫోక్ అని కాదు, కోవిడ్ టైంలో యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేది బాగా. సో ఇంటి పక్కన తమ్ముళ్ళు ఉంటారు, రమేష్ అని, మాకు నాన్ లోకల్. సో వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు, అక్క నువ్వు రీల్స్ బాగా చేస్తున్నావు, సాడ్ సాంగ్స్, అప్పుడు కూడా సాడ్ సాంగ్స్ రీల్స్లో కూడా. సో అక్క బాగా ఏడుస్తున్నావు, బాగా బాగుంది వీడియోస్, అంత బాగా ఏడుస్తున్నావు కాబట్టి ఒక సాంగ్ ఉంది అక్క, కవర్ సాంగ్ చేద్దామా అన్నారు. అది వదిలిపోతున్నావా నన్ను ఒంటరి చేసావా అనే ఒక సాంగ్, అది కవర్ సాంగ్ తీసుకున్నారంట వాళ్ళు. అక్క ఒకసారి సాంగ్ చేద్దాం అక్క, చిన్నగా అక్క, మన ఇంటి దగ్గరనే లోకల్లో చేద్దామన్నారు. సో లోకల్లో శశి అని అన్నయ్య కెమెరామ్యాన్ ఉన్నాడు. సో నా ఫస్ట్ కెమెరామ్యాన్ అన్నయ్య, నా ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రీ శశి అన్నయ్యతోని, ఇంకా రమేష్ అని తమ్ముడితోని స్టార్ట్ అయింది నా కెరియర్. సో ఇంటి దగ్గరనే చుట్టుపక్కలనే షూట్ చేసాము, ఒక 1 day 2 days అలా. అది రిలీజ్ చేసేసరికి స్పాట్లో మిలియన్ వెళ్ళిపోయింది. వజ్ర సాంగ్ ని దాటి ఇది వెళ్ళిపోయింది లిటరల్. ఇప్పటికి వదిలిపోతున్నా ఒంటరి చేసిన సాంగ్ మెయిన్ సాంగ్ కన్నా మేము చేసిన సాంగ్ మిలియన్ లో ఇంకెక్కువ ఉంది. యా సూపర్. ఇప్పటికి లిటరల్ 50 million లో ఉండుంటది సాంగ్. అది 4 years ట్రావెల్ కదా, ఈ టైంలో 40-50 million లో ఉంది. అదొక్క సాంగ్ నా లైఫ్ మొత్తం టర్న్ చేసేసింది. ఆఫర్స్ రావడం స్టార్ట్ అయింది. హ్యూజ్ బ్లాస్ట్ అంటే ఏంటిది మీ కెరియర్ లో సాంగ్? ఫస్ట్ బ్లాస్ట్ అంటే నేను చేసింది వదిలిపోతున్నావు ఒంటరి చేసావా, తెలిసి తెలియక అక్కడక్క రిమార్క్స్ ఉన్నా కూడా మేము ఫస్ట్ చేసిన సాంగ్ కాబట్టి అది ఇప్పటికీ ఎవర్ గ్రీన్. నెక్స్ట్ కట్ చేస్తాయి లక్ష్మణ్ సార్, బుల్లెట్ బండి లక్ష్మణ్ సార్. చాలా మంది అంటే ఇప్పటి వరకు నేను చాలా సాంగ్స్ చేశాను, చేయలేదని కాదు, కానీ ఎవరు అంత ప్రాపర్గా నన్ను చూపించుకోలేదు. మేకప్ ఎక్కువ వేయాలి, గ్లామర్ కనిపించాలని కొంతమంది, ఇంకొంతమంది నేను చేసే సాడ్ ఎమోషన్ కూడా ప్రాపర్గా యూజ్ చేసుకోలేదు. లక్ష్మణ్ సార్ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారు. నేను ఎలా ఉన్నానో అలానే చూపించారు, నేను ఎలా అయితే డస్కీ ఉన్నానో అలానే డస్కీ చూపించారు. వింటున్నావు పిల్ల సాంగ్ అంటే ఎర్రబడ్డాయి కళ్ళు అని మీ ఎక్స్ప్రెషన్ చూసాను, నేను చూసాను సాంగ్, చాలా బాగా అనిపించింది. అరే చాలా బాగా చేసింది అమ్మాయి అనిపించింది. బట్ ఏంటంటే అంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని అంటే అదే సాడ్ సాంగ్లో చూసి ఈ సినిమాకు చేంజ్ ఓవర్ ఉంటుందేమో అని అనుకుంటున్నాము. లేదు, మీరు ఏదైతే సాడ్ ఎమోషన్ చూసారో ఇందులో కూడా సాడ్ ఎమోషన్ ఉంటుంది. కానీ ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటి అంటే ఒక బావ మర్దల మధ్యలో ప్రేమకి, ఒకవైపు తల్లిదండ్రుల మధ్య ఉన్న ఆస్తి తగాదాలు అంటారు కదా, సో ఈ రెండింటికి మధ్యలో ఏది గెలుస్తుంది అనేది కంటెంట్ మా మూవీ. వింటున్న పిల్ల ఎక్స్పీరియన్స్ పైగా సెకండ్ కూడా వచ్చినట్టుంది, సెకండ్ పార్ట్. అసలు ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఆ షూటింగ్ టైంలో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? యా షూర్, తప్పకుండా. ఎందుకంటే అది ఆ వింటున్న పిల్ల సాంగ్ అనేది నా లైఫ్ మొత్తంలో ఒక టర్నింగ్ పాయింట్. అది ముందుగా పాడి ఒక పల్లవి పాడేసి మాట్లాడుకుందాం. మీరే లీడ్, ఫీమేల్ లీడ్ కాబట్టి మీరు పాడాలి. సో దాన్ని పాడినాక మాట్లాడుకుందాం దాన్ని. కానీ భయపడొద్దు. ఓకే. వింటున్నావు పిల్ల ఎన్నెన్ని కష్టాలే, దిగమింగి ఒక్కటైతున్నా మెనువు నేనిలా, వింటున్నావు బావా. అంతే. ఓకే, బాగా పాడారు. భయపడే మాకు ఇంకా వినాలనిపిస్తుంది. ఇంకా వీళ్ళైతే చరణం కూడా పాడొచ్చు. చాలా వండర్ లిరిక్స్, అది మర్చిపోలేము, ఎప్పటికీ ట్రిగర్ అవుతూనే ఉంటాయి మైండ్ లో. ఆ సాంగ్ కి కూడా మహేష్ గారు రిఫర్ చేశారు లక్ష్మణ్ సార్ కి. ఒకసారి కొన్ని ఇయర్స్ బ్యాక్ లక్ష్మణ్ సార్ ఒక మాట అన్నారు, సిరి నువ్వు చేయగలుగుతావు, నీ దగ్గర టాలెంట్ ఉంది, నేను లెక్క పెట్టుకునే వేళ్లలో ఒక నెంబర్ నువ్వు కూడా ఉన్నావు సిరి, బట్ టైం రాలేదు, టైం వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు ఉంటావు నా ప్రాజెక్ట్ లో అన్నారు.
అప్పుడెప్పుడో అన్న మాట సార్కి ఇంకా గుర్తుండిపోయింది. ఈ వింటున్న పిల్ల సాంగ్కి ప్రొఫైల్ చెక్ చేస్తున్న టైంలో మహేష్ గారు లీడ్ అందించారు. సిరి రావులచారి ఉంది కదా ఇలా అంటే సార్కి ట్రిగర్ అయింది, అవును కదా సిరి ఉంది కదా అని. సో వెంటనే మళ్ళీ మహేష్ గారు కాల్ చేయడము, అప్పుడప్పుడు స్పాట్లో నేను సెట్కి రావడము, చాలా ప్రౌడ్ ఫీలింగ్ నాకు అది, ఆ వింటున్న పిల్ల సాంగ్ అనేది. దానివల్లనే ఈరోజు నేను బయటికి వెళ్తే 10 మంది గుర్తుపడుతున్నారు. ఒకప్పుడు ఐడెంటిఫై చేసేది 10 మంది నన్ను బయటికి వెళ్తే ఎలా, ఇన్స్టాగ్రామ్ లో ట్రెడ్మిల్ వీడియోస్ కి మాత్రమే. అక్క నువ్వు ట్రెడ్మిల్ మీద డాన్స్ చేస్తుంటావు కదా, అక్క నువ్వు ట్రెడ్మిల్ పైన ఉంటావు కదా అక్క, ఇక్కడ ఎక్కువ అని అలాగే ఐడెంటిఫై చేసే. జిమ్ ఇష్టమా రీల్స్ కోసమా? లేదు, బేసిక్ గా ఫిట్నెస్ అంటే ఇష్టం. సో ఎందుకంటే ఐడియా వచ్చింది అక్కడ చేయాలని, అంటే ఇక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే మీకే ఆ థాట్ వచ్చిందా? లేదు, బేసిక్ గా అక్కే వాళ్ళు ఏం మోటివేట్ చేస్తారంటే, ఖాళీగా ఉంటే మన మైండ్ అనేది నెంబర్ ఆఫ్ ఆలోచిస్తుంది, ఖాళీగా ఉండదు. ఫస్ట్ నీ పైన నువ్వు కాన్ఫిడెంట్ పెంచుకోవాలి, ఒక దానిపైన ఫోకస్ ఉండాలి స్టేబుల్గా. అంటే ఫస్ట్ నువ్వు ఉన్నది ఇండస్ట్రీలో ఫిట్నెస్ మ్యాండేటరీ, నీ హెల్త్ ఇంపార్టెంట్. సో ఫిట్నెస్ అంటే నువ్వు రెగ్యులర్గా జిమ్కి వెళ్ళాలని బలవంతంగా మా చిన్నకే తీసుకెళ్ళి జిమ్లో జాయిన్ చేసింది. జిమ్లో వెళ్తుండగా మా పెద్దకే కాల్ చేసి ఏదైనా కొత్తగా ట్రై చేయి, ఇప్పుడు వీడియోస్ ఏం బెటర్లే, గ్యాప్ వచ్చింది, అప్పుడు ఎందుకు గ్యాప్ తీసుకున్నా. సో పెద్దక్క కాల్ చేసి జిమ్లోనే ఉన్నావు కదా ఏదో ఒకటి ట్రై చేయ కొత్తగా అని మోటివేట్ చేసింది. చూసేసరికి నాకు ట్రెడ్మిల్ కనిపించింది. ఫస్ట్ రీల్స్, తర్వాత దట్టు ఇంకా నా జిమ్ నా సార్ కూడా చాలా హెల్ప్ చేసేవాళ్ళు. సాదిక్ సార్ అని చాలా హెల్ప్ చేసేది, సాదిక్ సార్ అని ఇంకా శ్రీధర్ సార్ అని. అప్పుడప్పుడు ఈ కోచింగ్ వాళ్ళే ఎట్ ద సేమ్ టైం మొబైల్ పట్టుకొని నిల్చిన వాళ్ళు. నేను తీసలే పర్లేదు సిరి చెయ్యి, మంచి రీచ్ వస్తుంది, చెయ్యి అని. ఇప్పుడు హీరోయిన్ అయ్యారు అంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఫోక్ వస్తారు, అంటే ఫోక్ వాళ్ళు హీరోయిన్ కావాలంటే అంటే ఇష్టమే, బట్ వన్స్ సీన్ మూవీ చేసినాక మళ్ళీ ఇటు వెనక్కి రాలేము, అటు ముందుకు వెళ్ళలేము అని డిసిజన్ తీసుకుంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా మూవీ ప్లాన్ చేస్తారా, ఫోక్ సాంగ్స్ చేస్తారా? ఆపర్చునిటీ వస్తే గాడ్ గ్రేస్, ఆపర్చునిటీ వస్తే మూవీస్ అంటే 70mm అంటే ఎవరికైనా ఒక కళ. సో అలాంటివి నన్ను వెతుక్కుంటూ నాకున్న డీ గ్లామర్ తగ్గట్టు ఏదన్నా కాన్సెప్ట్ బేస్డ్ వస్తే తప్పకుండా చేస్తా. ఇంకోటి మీరు అంటున్నారు ఫోక్ అని, కళమ తల్లి బేసిక్గా నేను అనుకోకుండా వచ్చిన ఇండస్ట్రీ ఇది. ఒక టీచర్ జాబ్ చేసుకుంటూ ఒక ఊర్లో ఫ్యామిలీ కోసం మాత్రమే ఉండేది. నేను మా అక్కల మాత్రం మంత్లీ టీచర్ అమ్మ యాక్ట్రెస్ అయింది. యాక్ట్రెస్ అంటే మీది యాక్ట్రెస్ అంటే ఇప్పుడు మీ ఫీమేల్ యాక్ట్రెస్ గ్రూప్ ఏమైనా ఉంటుందా, మీట్ అవుతా ఉంటారా, గ్యాదరింగ్స్ అవుతా ఉంటాయా? అంటే ఇలా స్మైలీ అని, నాగదుర్గ వీళ్ళందరూ ఉన్నారు కదా, జానులు. సో అంటే ఎట్లుంటుంది మీ మధ్య టాపిక్? అంటే ఈ పాటలకు సంబంధించి వస్తుందా, లేకపోతే మీ స్ట్రగుల్స్ చెప్పుకుంటా అంటారా, ఏదైనా షేర్ చేసుకుంటారా మాతో? మీ గ్యాదర్ అయినప్పుడు ఇన్సిడెంట్ ఏముంటాయి? అంటే గ్యాదర్ అయినప్పుడు రీసెంట్ రిలీజ్ అయిన సాంగ్స్, ఇంకా నేను ఎప్పుడైనా గ్యాదర్ అయితే నన్ను ఒకటే పిలుస్తారు అందరూ, ట్రెడ్మిల్ సిరి కదా, జిమ్ అమ్మాయివి, నువ్వు జిమ్ చేయడానికి వెళ్తున్నావా, రీల్స్ చేయడానికి పోతున్నావా అంటారు, ఆట పట్టిస్తారు. బాగుంటాం అందరం కూడా కలిసినప్పుడైతే, బాగా మాట్లాడుకుంటాం. ఫైన్. ఎవరు టచ్ లో ఎవరుంటారు రెగ్యులర్ గా? నేను చెప్పిన పేర్లలో అంత క్లోజ్గా అంటే ఇంట్రోవర్టా అంటే ఎవరితో మాట్లాడరేమో. సరే మహేష్ మీ గురించి వస్తే, అంటే జబర్దస్త్ ప్లస్ ఇవి మాస్ జాతర చేస్తున్నారు, అంటే ఎలా అవకాశం వచ్చింది సార్? ఎవరి టీం మీరు జబర్దస్త్లో? అంటే ఈ సాంగ్స్ చేస్తూ సినిమా కోసం స్ట్రగుల్ పడుతున్న క్రమంలో నేను హైదరాబాద్ వచ్చి కొంచెం స్ట్రగుల్ అవుతున్న సమయంలో నాకు వెంకీ అన్న పరిచయం అయ్యిండు. వెంకీ అన్న పరిచయం అయ్యిండు. యాక్చువల్లీ అటు వెమ్లాడ వచ్చిండు, ఒక సాంగ్ కోసం వచ్చాను. స్నేహితుడు అంటే ఒక సాంగ్ తీసాం, అందులో చేశాను, నేను అన్నతో పాటు చేశాను. ఇప్పుడు పరిచయం అయ్యి ఆ సాంగ్ పరిచయం కాస్త చాలా క్లోజ్ అయిపోయింది. ఇక దాని తర్వాత ఇంకో ప్రాజెక్ట్, ఇంకో సాంగ్ చేయడం, అట్లా క్లోజ్ అయిపోయి అన్న ఇట్లా ఉంది నా సిచ్యువేషన్ అంటే నాకు చూపెట్టిన, ఇట్లా కష్టపడుతున్నాను అని చెప్పేసి అన్న ఫస్ట్ నన్ను జబర్దస్త్ నువ్వు రారా జబర్దస్త్ తీసుకపోదా అని చెప్పి తీసుకపోతాడు కదా, మామూలుగా చూపిస్తాడు కావచ్చు ఎట్లుంటుందో అని అనుకున్నాను. కానీ ఫస్ట్ జబర్దస్త్కి పోయిన వెంటనే నన్ను స్టేజ్ ఎక్కిచ్చిండు. ఫస్ట్ స్కిట్ మంచి గెటప్ ఇప్పించిండు, డైలాగ్స్ ఇచ్చిండు, మంచి చేయించిండు, బాగా చేస్తున్నాను అని చేసుకో ఇక నువ్వు రెగ్యులర్గా వచ్చేసి అన్నాడు. అట్లా నేను ఒక 2.5 years జబర్దస్త్ చేశాను అన్న. చాలా ఎపిసోడ్ చేసా, జబర్దస్త్ చేసా. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి అన్న బయటికి వచ్చిండు, సినిమా దానికోసం బయటకు వచ్చి సినిమా రాసుకున్నాడు. అన్న ఒక 2 వెబ్ సిరీస్లు డైరెక్షన్ చేసిండు, యాక్టింగ్ చేసిండు. చేస్తున్న క్రమంలో మా జాతర వచ్చింది, అన్నని పిలిచిండు. మా జాతర పిలిస్తే మంచి తమ్ముడు ఉన్నాడని చెప్పేసి నన్ను కూడా అన్న రిఫర్ చేసిండు. ఇప్పుడు మా జాతర అనే షో మంచి అంటే ఇప్పుడున్న షోలలో మంచి నెంబర్ 2 రేటింగ్లో మంచి ఉందన్న, శాటిలైట్ రేటింగ్. సో అలాగనే ఇప్పుడు మూవీ కూడా పడింది, మంచి కెరీర్ ట్రాక్ అంటే ఇప్పుడు మంచి ట్రాక్ అనేది మంచిగా ఉంది.
ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి అంటే ఇంతకుముందు చేశారా ఫోక్ సాంగ్స్ ఇద్దరు కలిసి? చేసాము. సో సినిమా చేయబోతున్నారు. సో ఎక్స్పీరియన్స్ ఏంది, సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు సాంగ్ అంటే ఒక 4-5 minutes డ్యూరేషన్లో ఉంటుంది, అయిపోతుంది ఒక 2 days. సో సినిమా అనేసరికి అలా ఉండదు, ఎక్కువ రోజులు ఉంటుంది. సో బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మీకు ఎదురైన ఎక్స్పీరియన్స్ ఏమున్నాయి మూవీలో, భీమ్సేరిలో? భీమ్సేరిలో యాక్చువల్లీ భయపడి ఉండే, చెప్పారు కదా మహేష్ గారు స్టార్టింగ్లో కాంటాక్ట్ అయ్యప్పుడు భయపడ్డా అని. అదే భయంతో సెట్కి వెళ్ళాను. వెళ్ళాక 1-2 daysకి మొత్తం ఫ్రీ అయిపోయింది. నేను ఉన్నది నా ఫ్యామిలీ మెంబర్స్తో అన్నట్టు అనిపించింది. కలమతలు ఎక్కడో లేదు, ఉన్న కలమతలు ఇక్కడే ఉందన్న ఇంటెన్షన్ వచ్చింది. నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అదే. కలమని ఎక్కువ నడిపించింది అని చాలా మంది నాతో అంటారు. సో అదే నమ్మకంతో వెళ్ళినా, కానీ భయం ఉండే. ఆ భయంకి తగ్గట్టుగా ఆ కలమ వచ్చి అక్కడ ఉంది. అంటే ప్రతి ఒక్కరు దాంట్లో ఒకటే ఆరాటం, చెయ్యాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను యాక్టింగ్ చేయాలి, నాకున్న ప్యాషన్ని చూపించుకోవాలి అన్న ఇంట్రెస్ట్తోని మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ చాలా కష్టపడ్డారు. ఒక కలమతో ఉన్న ఫీల్ అయితే వచ్చింది. నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది. ఇంకా రవి సార్ ఉన్నారు, డైరెక్టర్ సార్ అయితే ఇంకా డైరెక్టర్ అంటే డైరెక్టర్ కాదు, ఇంకా కెమెరామ్యాన్గా అప్పుడప్పుడు కెమెరా వర్క్ చూసుకున్నారు. ఎవ్రీథింగ్, ఈవెన్ సెట్ బాయ్స్ చేయాల్సినవి కూడా అక్కడక్కడ కూల్ అయ్యుకుంటూ, మేము కొంచెం అనేజ్ అయ్యే టైంలో కూడా మాకు ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చి, పుషప్ చేసుకుంటూ వచ్చి, మీరు చేయగలుగుతారు, ఏముంది, ఈజీ, ఇంతే కదా అని కూర్చోబెట్టి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడము చాలా బాగుంది. సపోర్టివ్గా మహేష్ గారు, బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఆ మూవీ. సో అంటే ఇప్పుడు అంటే నాట్ ఓన్లీ సినిమానే కాదు, ఫోక్ ఇండస్ట్రీలో కూడా అంటే ఎప్పుడైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారా? అంటే జనరల్గా అమ్మాయిలు అంటే అందరూ ఒకేలా ఉండరు. సో ఎప్పుడైనా బిటర్ ఎక్స్పీరియన్స్ అయినా ఫేస్ చేశారా? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే రీసెంట్గా ఫేస్ చేశాను. మనకేం లేనప్పుడు ఎవరైనా నార్మల్నే ఉంటారు. మనకు కొంచెం క్రేజ్ వచ్చింది, పబ్లిక్ వెళ్తున్నాం, కొంచెం హైప్ అవుతున్నాం అన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటుంటారు చాలామంది. నాకు అనుకున్నాను, కాకపోతే నాకు వస్తుంది అని అనుకోలేదు. రీసెంట్గా వచ్చింది, కొంతమంది కావాలని లేనిది కూడా క్రియేట్ చేసి, దట్టు మాకు ఇండస్ట్రీలో కొన్ని గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్లో నా గురించి బ్యాడ్గా వేరే ఇష్యూ, వేరే ప్రాజెక్ట్ ఇష్యూ తీసుకొచ్చి దాంట్లో కొంచెం చేయడం బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు అనిపించింది ఒక మాట, నేను ఇంట్లో అమ్మ వాళ్ళతో అనేసిన, 2 రోజుల నుంచి నా గదిలో నుంచి బయటికి రాలేదు. ఏంటమ్మా ఇంత కష్టపడుకుంటూ ఈ స్టేజ్ వరకు వచ్చినాము, ఎందుకు మనం అంతే పడిన వాళ్ళు ఎందుకు బ్యాడ్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారు, దట్టు ఒక అమ్మాయి ఉండి ఒక అమ్మాయి పైన ఎలా క్రియేట్ చేయాలనిపించింది అని ఏడిస్తే, 2 అక్కేళ్ళు మా అమ్మ ఒకటే చెప్పారు, నేను వేలు పట్టుకొని ఎవ్వరు రాలేదు, నీ వేలు పట్టుకొని ఎవరు తీసుకురాలేదు ఇక్కడి వరకు, నిన్ను నీ సొంతంగా నువ్వు వచ్చినావు, నువ్వు కోరుకున్న ఇండస్ట్రీ కాదు, నువ్వు ఏదో టీచర్ జాబ్ చేసుకుంటూ, నువ్వు ఒక క్లాసికల్ డాన్సర్ అయినా కూడా ఒక టీచర్ జాబ్ చేసేదానివి, ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినావు ఈ స్టేజ్కి అంటే నువ్వు కోరుకున్నది వచ్చిందా అని అడిగారు. లేదు అన్న, బేసిక్గా నేను కోరుకున్నది కాదు నా ఇండస్ట్రీ, దేవుడు ఎందుకు నన్ను ఇందులో పంపించడం తెలియదు, ఎప్పటికీ నారాయణ శ్రీమన్నారాయణ అనేదాన్ని. సో ఆ శ్రీమన్నారాయణనే నన్ను వెతుక్కుంటూ నన్ను తీసుకొచ్చింది ఇక్కడ వరకు. సో అక్కే వాళ్ళు, అమ్మ వాళ్ళు అదే చెప్పారు, నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశం ఇది, దీన్ని మిస్ చేసుకోకు, వదిలిపెట్టకు, నీ లాస్ట్ బ్రీత్ ఉన్నంత వరకు దీంతో ఫైట్ చేయి, దీంతోనే ఉండు. ఎవరో వస్తున్నారు వెళ్తున్నారు, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, బ్యాడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు కదా, రేపు రోజున వాళ్ళకే నువ్వు అవసరం పడతావు, తప్పకుండా నీ దగ్గరకు వస్తారని అన్నారు. సో కొంచెం రియలైజ్ అయ్యి బయటకు వచ్చాను. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే అది నా లైఫ్లో. అంటే స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేసామని విన్నాం, అంటే అన్నం కూడా లేని రోజులు ఉన్నాయని విన్నా నేను. అంటే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు, ఏమనిపిస్తుంది ఒకసారి వెనక్కి చూసుకుంటే? చాలా ప్రౌడ్గా ఉంది. నాకన్నా ఫస్ట్ అక్కేళ్ళని చూస్తే ప్రౌడ్గా అనిపిస్తుంది. ఈ సక్సెస్ ఊహించిందేనా? 100కి 200%. అసలు ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా, కానీ అక్కయ్య వాళ్ళకి, అమ్మ వాళ్ళకి, వీళ్ళకి చాలా నమ్మకం ఉండే. ఏదో ఒక రోజు, ఈరోజు మాటలు అంటున్నారు ఇంటి పక్కన వాళ్ళు, రిలేటివ్స్ అయినా కూడా కొంతమంది బయట వేరే వాళ్ళ ముందు, మా ఫ్యామిలీతో కాకుండా, 3 అమ్మాయిలు పెట్టుకొని చిన్న అమ్మాయి ఏంది బయట పోయి డాన్సులు అంటుంది, షూట్లు అంటుంది, అర్ధరాత్రి పోయి వస్తుంది, తిరిగి వస్తుంది అని చాలా ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు అక్కయ్యతోని, అమ్మతోని. అమ్మ చాలా సెన్సిటివ్ అనేసరికి అమ్మ కాసేపు బాధపడేది అవి తలుచుకొని, మళ్ళీ అక్క వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తుంది. ఎందుకు బాధపడుతున్నావు అమ్మ, ఈరోజు ఎవరైతే అన్నారో రేపు రోజున మనం ఒక స్టేజ్కి వచ్చి నిల్చున్నాక వాళ్ళే రిటర్న్ అంటారు ఈ అమ్మాయి మా అమ్మాయి అని. సో అక్క వాళ్ళు ఏదైతే మాట అమ్మతో అన్నారో ఆ మాట ఈరోజు వచ్చింది. సో మహేష్ గారు, మీరు ఇప్పుడు సినిమాలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడు సుమన్ గారితో చేశారు, మంచి ప్యాడింగ్తో చేశారు. అంటే సుమన్ సార్తో ఇది ఊహించారా? అంటే సినిమా చేస్తాను అని ఊహించారా? ఏం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సినిమా చేస్తా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను 70 mm చేస్తా, అది ఎన్ని సంవత్సరాలు అంటే నేను అనుకున్నాను. అంటే అందరూ జోక్ అనుకోవచ్చు కానీ
నాకు కట్టగలితే సినిమా వాడిగానే చనిపోవాలి అని నేను ఫిక్స్ అయినా. నేను ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నానో, నేను చనిపోతే ఒకవేళ పలానా సినిమా యాక్టర్ చనిపోయినాని అనుకోవాలని అనుకున్నా. దానికోసం ఎంత ప్రయత్నించాలని తప్పించి గాడ్ గ్రేస్ నాకు తొందరనే అవకాశం వచ్చింది. మంచిగా. కానీ సుమన్ సార్తో వేయడం అనేది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. గొప్ప నటుడు. అంటే అడ్వైస్ ఇచ్చారా? చాలా అడ్వైస్ ఇచ్చాడు సారు. అంటే సినిమా షూట్ అయిపోయినాక మాట్లాడి మంచిగా చేస్తున్నారు, నాకు కానీ తనకు కానీ, నన్ను పర్సనల్గా తెలుసుకున్నాము, చాలా అడ్వైస్ ఇచ్చారు. బాగా చేస్తున్నారు నాన్న, కష్టపడండి, ఏదో ఒక రోజు అంటే మీకు నా కావాలి అనుకుంటే నెంబర్ ఇచ్చాడు. ఏ రోజైనా సరే నాకు ఫోన్ చేయండి, మీకు అందుబాటులో ఉండే. చాలా ఎంకరేజ్ చేశాడు. కొత్త వాళ్ళు కదా, మంచిగా చేసుకోండి, నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా సార్ మొన్న రీసెంట్గా కూడా సార్తో మాట్లాడడం జరిగింది. ఓకే. సో మీమ్స్ ఫాలో అవుతూ ఉంటారా? సోషల్ మీడియా మీమ్స్ ఫాలో అవుతుంటారు కదా. సో అంటే ఇప్పుడు ఎట్లా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన అనుకున్నాను కనుక, ఏంటి బ్రో ఇంత మాట అన్నావు అనే మీమ్ ఫేమస్. సో మీ లైఫ్లో ఏంటి బ్రో ఇంత మాట అన్నావు అన్న సిచ్యువేషన్ వచ్చిందా? అసలు ఉంటే ఏంటి ఆ సిచ్యువేషన్? చాలా ఉందమ్మా. అంటే ఇదే అమ్మా, అంటే నువ్వు హీరో ఏంట్రా, నువ్వు యాక్టర్ ఏంట్రా అన్నప్పుడు అనిపించేది, ఏంట్రా అంత మాట అంటారు, చాలా అట్లా అనిపించేది. అంటే నాతో అనకుండా బయట అనడాలు, కొందరు ఇండైరెక్ట్గా నన్ను అనడాలు, అట్లా అనిపించింది నాకు. చారి గారు, మీరు మీమ్స్ ఫాలో అవుతుంటారు కదా, సో ఏంటి బ్రో ఇంత మాట అన్నావు అని ఆల్రెడీ చెప్పారు మీరు, ఇంకేమైనా ఉన్నాయా అట్లా? ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్లు కానీ ఎవరైనా? అంటే కొంతమంది ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళు, ఏంట్రా మా డాడీతోని, ఏంద్రా నీ బిడ్డ బయటికి పోయి షూట్లను తిరుగుతుంది, ఫోన్లలో మేకప్ వేసుకొని డాన్స్లు వేస్తుంది, అదేదో మంచి జాబ్ చేసుకోవచ్చు కదా, టీచర్ జాబ్ ఇప్పటిలాగా అని డాడీతో కూడా చాలామంది అన్నారు. ఎవరైతే అన్నారో ఈరోజు వాళ్ళే మా డాడీ దగ్గరకు వచ్చి, వెంకటేశం నీ బిడ్డ పేరు ఏమని కొడితే యూట్యూబ్లో సాంగ్స్ వస్తాయి అని అడుగుతున్నారంట. రీసెంట్గా డాడీ షేర్ చేసుకున్నాడు మాతో. చాలా హ్యాపీ ఫీల్ అది. సో మీరంటే చాలా అచీవ్ చేశారు. మిస్ తెలంగాణ కూడా, ఆ ఎక్స్పీరియన్స్ గురించి అసలు ఎలా అనిపించింది? మిస్ తెలంగాణ ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. నాకు మోడలింగ్ పైన ఎలాంటి గ్రూప్ లేదు. సో ట్రై చేద్దాము ఒకసారి. అరవింద్ మేక్ ఓవర్ అని ఉంటారు మా ఇండస్ట్రీలో. సో అరవింద్ ఎప్పటికనేది ఇండస్ట్రీలో నువ్వు ఎక్కువ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ పెడతావు కదా, నాకు తెలిసిన మోడలింగ్స్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేసిరి అన్నారు. అంటే శాండీ ఉన్ను అరవింద్ అని. సో ఓకేలే చూద్దాము అన్న ఇంటెన్షన్తో వెళ్ళుండే. వెళ్ళక ముందు 2 days చిన్నగా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుండే, యూట్యూబ్లో చూసుకుంటూ ఇలా వర్క్ చేయాలి, ఏంటి బుక్ హెడ్ పైన పెట్టుకొని నడవాలి, మాకే వాళ్ళు గైడెన్స్ చేశారు 2 days బిఫోర్. సో ట్రై చేశాను. ఓకే, స్టేజ్ పైన నడుస్తుండగా కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది. శాండీ ఇంకా అరవింద్ మేకోవర్ చాలా సపోర్ట్ చేస్తుండే. ఆ 2 persons, నువ్వు నడవగలుగుతావు సిరి, మంచిగా నడు కాకపోతే అని అట్లా వాక్ చేసి చూపించడం, అలా చేయడం వల్ల చిన్న ట్రయల్స్ చేశాను. గాడ్ గ్రేస్ వచ్చింది. అలాగే ఎవడ్రా వీడు ఇంత టాలెంట్ ఉన్నాడు అనేది మేము ఫేమస్. సో అంటే మీకు కాంప్లిమెంట్ ఇచ్చిన సందర్భాలు, అంటే ఒక వ్యక్తి, అంటే ఎవరో ఇండస్ట్రీ పర్సన్ కావచ్చు, మిమ్మల్ని అభిమానించే వ్యక్తి కావచ్చు, మంచి కాంప్లిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంట్లో అక్కే వాళ్ళది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఉన్నా, నేను తప్పు చేసినా, నేను కరెక్ట్ చేసినా, ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేది అక్కే వాళ్ళే. అక్కే వాళ్ళు అంటారు ఎప్పటికీ, నువ్వు నల్లగా ఉన్నావని అసలు బాధపడద్దు, ఈ నల్లదే రేపు రోజున నిన్ను మించి నీలా కొత్తగా వచ్చే యాక్టర్స్కి నువ్వేంటి అని తెలిసి వాళ్ళు కూడా నీ వేలో వస్తారు తప్పకుండా, నువ్వు దీన్నే నమ్ముకొని వెళ్ళు అని అంటుంటారు అక్కే వాళ్ళు. ఓకే, మీది అంటే ఎవరు ఇంత టాలెంట్గా ఉన్నాడని? నేను అన్నీ చేస్తాను. అంటే చాలామంది అన్నారు, అరే నేను సాంగ్స్ ఎడిటింగ్ చేసుకుంటా, యాక్టింగ్ చేస్తా, పోస్టర్ డిజైన్ కూడా చేసుకుంటా, టెక్నికల్గా యూట్యూబ్లో సాంగ్స్ అప్లోడ్ చేయడం అవన్నీ చేసుకుంటా, ఇటు యాక్టింగ్ అయితే బాగున్నారు టాలెంట్ అని చెప్పి చాలామంది అప్రిషియేట్ చేసి. అంటే ఇప్పుడు హ్యాపీ అన్న, ఎవరైతే నన్ను నెగిటివ్ అన్న వాళ్ళు ఇప్పుడు నేను కలిస్తే చాలని వెయిట్ చేస్తున్నారు, అది కొంచెం హ్యాపీ. ఓకే, చివరిగా భీమ్సేరి మూవీ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? కొత్త వాళ్ళమన్నా సపోర్ట్ చేయాలి. అంటే మంచి కష్టపడి చేసాం. విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఆదిలాబాద్లో ఒక మారుమూల ప్రాంతం పేరు, రియల్ స్టోరీ అనేది, ఏదో కల్పితాలు కాదు, రియల్ స్టోరీని కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటా డైరెక్టర్ రవీంద్ర సిద్ధార్థ్ చాలా కష్టపడి దీని ముందు తీసుకొచ్చారు. అంటే ఎందుకు చూడాలని చెప్పాలనుకుంటే, మేము కొత్త వాళ్ళం, అంటే ఒక 5 years కష్టపడి ఆ కష్టాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. సో ఆ కష్టాన్ని మీరు ఇష్టంతో భావించి మా సినిమాని చూసి మాకు సపోర్ట్ చేస్తే ముందు ముందు ఇంకా కొంచెం సినిమాలు చేసి అందరికీ మేము అందుబాటులో ఉంటాం. మీరేం చెప్తారు? గ్రౌండ్ ఫ్లోర్ ఏం లేదు,
కంప్లీట్ మిడిల్ క్లాస్ అమ్మాయిలం మేము, కష్టపడుకుంటూ బతికే వాళ్ళం. ఈరోజు మనం పని చేసామంటేనే ఆ రోజు మనం తినే అంత స్తోమత ఉండే అన్నట్టు మేము మా చిన్నప్పటి రోజులు అవి. అలాంటిది నేను ఈ స్టేజ్కి వచ్చానంటే నన్ను నమ్ముకొని నాకు ఫాలో చేస్తున్నా, నా ఇన్స్టాగ్రామ్ అయినా, నా ట్విట్టర్ అయినా, నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళైనా కూడా ఎవరైనా భయపడుతున్నారు అని అనుకున్నప్పుడు నన్ను కొంచెం చూసుకోండి. నేను కూడా భయపడుకుంటున్నాను, నేను కూడా లో ఫ్యామిలీ నుంచే బయటకు వచ్చాను. సో ఇంకా ముందుకెళ్ళి నాకు పబ్లిక్ సపోర్ట్తోని, మీ సపోర్ట్తోని ఇంకొంచెం ముందుకెళ్తే మేబీ నాలాంటి నిరుపేద కుటుంబంలో ఉన్న అమ్మాయిలు కూడా వాళ్ళ టాలెంట్ చూపించుకోనికి బయటకు వస్తారు కదా అన్న చిన్న నమ్మకం. ఫాలోవర్స్కి ఏం చెప్తారు? వాళ్ళకి మిమ్మల్ని ఇంత అభిమానించే ఫాలోవర్స్కి ఇవి కాకుండా ఇంకేం చెప్తారు? బేసిక్గా అయితే థ్యాంక్ యూ సో మచ్. నా ఇన్స్టాగ్రామ్లో, నా ట్విట్టర్లో, ఫేస్బుక్లో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ ఎ లాట్. మీ సపోర్ట్ వలన ఇక్కడికి వచ్చిన. స్పెషల్గా బ్యాడ్ కామెంట్స్ కొంతమంది చేస్తుంటారు నా జిమ్ వీడియోస్కైనా, లేదు అంటే నా సాంగ్స్కైనా, అక్కడక్కడ తెలిసి తెలవక కొంతమంది కావాలని చేసే వాళ్ళు కూడా ఉంటారు. మీకు స్పెషల్గా హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి కామెంట్స్ వల్లనే ఈరోజు నేను ఈ స్టేజ్కి వచ్చాను. సో ఇది నేను నా ఫాలోవర్స్కి చెప్పాల్సింది. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ ముఖ్యంగా ఇది భీమ్సేరి మూవీకి. సో తప్పకుండా సక్సెస్ కొడతారు, ఎందుకంటే మీకు కష్టం తెలుస్తుంది. సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మహేష్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో 10TV ఎప్పుడు ముందు ఉంటుందని అన్నాం. ఈరోజు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీరు ముందుకు తీసుకురావడం చాలా హ్యాపీ ఉందన్న. స్పెషల్ థ్యాంక్స్ టు 10TV. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది భీమ్సేరి మూవీ టీమ్తో చిట్ చాట్. కీప్ వాచింగ్ 10TV.